క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి సువార్త యొక్క విశిష్టత. క్రైస్తవుడు కలిగి ఉన్న సువార్త విశిష్టత 17వ అధ్యాయం 21 వచనం. 17వ అధ్యాయం 21 వచనం. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. చూడండి ఏమంటున్నాడు, వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. మరి దేనికోసం ప్రార్థిస్తున్నాడు? వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తారు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ కూడా ఏకంగా. ఎందులో ఏకంగా ఉండాలంట? వాక్యములో ఏకంగా ఉండాలి. వాక్యములో ఏకంగా ఉండాలి. ఇది యేసుక్రీస్తు తండ్రికి చేసిన ప్రార్థన. ఏ వాక్యములో ఏకంగా ఉండాలి అని తండ్రి ప్రార్థన చేశాడో, అదే దేవుడు యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేశాడో అదే వాక్యాన్ని పట్టుకుని యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పుకుంటూ దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నటువంటి క్రైస్తవులు అదే వాక్యాన్ని పట్టుకుని విడిపోయారు. 3000 మందికి డినామినేషన్ల కంటే ఎక్కువగా విడిపోయారు. అదేమంటే మీ వాక్యం మీది, మా వాక్యం మాది. దేవుడు మాతో ఎలా చెప్పాడు, దేవుడు మాతో ఎలా చెప్పాడు. చదివేది ఒకటే బైబిల్. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. మీ వాక్యం మీది, మా వాక్యం మాది అనేసి విడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ వాక్యంలో ఏకంగా ఉండాలి, ఏకంగా ఉండటం, అందరూ వాక్యంలో ఏకంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే వాక్యంలో ఏముంది అనేది మనకు కావాలి. వాక్యంలో ఏకంగా ఉండకుండా సత్యవాక్యాన్ని మనం అనుసరించకపోతే మనకు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, మన రక్షించేది ఏంటి? శక్తి కలిగిన వాక్యము. మనం చెప్పాల్సింది ఏంటి చెప్పండి? వాక్యం చెప్పాలా, నీ మాటలు చెప్పాలా? వాక్యమే చెప్పాలి. మన మాటలు చెప్పాలా? వాక్యమే చెప్పాలి. వాక్యం చెప్పాలి, మనం వాక్యం చెప్పాలి. రెండో పాయింట్లు ఏంటంటే, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకంగా ఉండాలి. ముందు మనమందరం ఏకంగా ఉండాలంటాడు. మనమందరం ఏకంగా దేంట్లో ఉండాలి? వాక్యములో ఏకంగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యములో ఏకమవుతామో ఆటోమేటిక్గా మనం తండ్రిలో యేసుక్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఎవడైనా నా మాట కేకుంటే తండ్రి వాళ్ళలో ఉంటాడో మేము వాళ్ళలోకి వచ్చి వాళ్ళలో నివాసం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో అప్పుడు ఆల్రెడీ మనం వాళ్ళలో ఉంటాం, వాళ్ళు మనలో ఉంటారు. అందుకని ఏమంటాడు, ముఖ్యమైనది ఏంటి? వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంటూ వీళ్ళందరూ ఏకంగా ఉండాలి. అంటే వాక్యంలో ఏకంగా ఉండాలి. వాక్య విషయమైనటువంటి విశ్వాసంలో ఏకంగా ఉండాలి. ఒకే అందరూ కూడా వాక్య విషయంలో ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. ఒకే నిరీక్షణ కలిగి ఉండాలి, ఒకే విశ్వాసము. లేకపోతే ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి అందరూ ఒక్కదాని మీద మనసు ఉంచాలి. వాక్యాన్ని బట్టి ఉండాలి. అయితే అదే వాక్యాన్ని బట్టి సాతాను ఏం చేశాడంటే అందరినీ డివైడ్ చేశాడు. ఏ వాక్యమైతే మనం సత్యాన్ని మనం నోట్లో ఉంచి ఆ వాక్యాన్ని చెప్తామో, ఆ వాక్యము ఒక వ్యక్తిని రక్షిస్తుందో, ఆ వాక్యంలో కల్తీ కలిపేశాడు. ఈరోజు చూస్తే అన్నిట్లో కల్తీ ఉంది. పాలల్లో కల్తీ ఉంది, నూనెలో కల్తీ ఉంది, పళ్ళల్లో కూడా కల్తీ అంట. పళ్ళలో ఏదో స్ప్రే చేస్తున్నారంటే ఇవన్నీ రకరకాల కల్తీ. ప్రతి దాంట్లోనూ కల్తీ ఉంది. ఇప్పుడు బియ్యంలో కూడా కల్తీ అంట. చైనా నుంచి వచ్చే బియ్యం అంటే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయంట. భయంకరమైన పరిస్థితి అనమాట, కల్తీ. మరి ఏ వాక్యం అయితే ఏ వాక్యాన్ని అయితే మనం హృదయంలో భద్రపరుచుకోవాలో, ఏ వాక్యాన్ని అయితే మనం చెప్పాలో ఆ చెప్పే వాక్యంలో కల్తీ కలిపేశాడు. ఏంటంటే వాక్యము ఇప్పుడు అందరూ ఏమంటుంటే సమాధులు దొడ్డి, గవర్నమెంట్ ఏదైనా సమాధులు దొడ్డి ఇస్తుంది అంటే అందరూ కలిపి బ్రదర్ మనం వెళ్ళాలని సమాధుల దొడ్డి కోసం అందరూ కలిసిపోతున్నారు. అంతకుముందు కలవనోడు కూడా కలిసిపోతున్నారు. నేను చూసే ఇక్కడ మన సమాధుల దొడ్డి ఇవ్వాలంటే అంతకుముందు వాళ్ళంటే వీళ్ళకూడదు, వీళ్ళంటే వాళ్ళకూడదు. కానీ సమాధుల దొడ్డి కోసం అడగాలని మినిస్టర్ దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే ఇద్దరు ఒకే బండి మీద వెళ్తున్నారు. నేను చూసి ఆశ్చర్యపోయా, ఈయన ఇద్దరికి పడదు కదా, ఎందుకంటే సమాధుల దొడ్డి కోసం ఉండదు, వాక్యం కోసం మాత్రం రారు. అయితే సమస్య ఏంటంటే ఎందుకు వాక్యంలో ఉండాలి అంటే వాక్యానికి ఉన్న శక్తి ఎలాంటిది,
ఏ శక్తి కలిగినటువంటి వాక్యము అందరూ ఒకే ఆలోచన కలిగి ఉండాలి అంటే ఇక్కడ వాక్యం యొక్క విశిష్టత ఏంటో మనం తెలుసుకోవాలి. రోమపత్రిక 16 అధ్యాయం 1 అధ్యాయం 16 వచనం, 1 అధ్యాయము 16 వచనం, 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిన కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. చూడండి ఏంటంట, రక్షణ కలిగజేయటానికి ఏముంది? సువార్త దేవుని శక్తి. నేను సువార్తను గురించి సిగ్గుపడువాడిని కాదు, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు. పౌలు సువార్త ప్రకటన చేస్తున్నాడు కదా, సువార్త ప్రకటన చేస్తాం వలన ఆ సువార్త వలన ఆ సువార్త ఎలాంటిది? రక్షణ కలిగజేయుటకు. ఆ సువార్తలో దేవుని శక్తి ఉందంట. మనం ప్రకటన చేస్తుంటే ఒక వ్యక్తిని అగ్ని లాగుతున్నాం కదా, అయితే నువ్వు ప్రకటించే సువార్తలో ఎలాంటి శక్తి ఉంది అంటే సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు కానీ ఏలైనా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలిగజేయుటకు అది దేవుని శక్తి. దేవుని శక్తి అంటాడు. దేవుని శక్తి ఎక్కడ ఉండాలి చెప్పండి? సువార్తలో ఉంది. ఆ సువార్త ఎక్కడ ఉండాలి? నోట్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. హృదయం నిండిందాన్ని నోరు మాట్లాడుద్ది, హృదయం నిండిందాన్ని నోరు మాట్లాడు. కాబట్టి మీ మాట ఎలా ఉండాలి అంటే మీరు మాట్లాడే మాట ఏ మాట అయి ఉండాలి? సువార్తకి సంబంధించిన ఒక వ్యక్తిని రక్షించేది. ఎందుకంటే రక్షణ కలిగజేయటకు అది దేవుని శక్తి ఎందులో ఉందండి? సువార్తలో ఉంది. మరి ఆ దేవుని శక్తి నువ్వు కలిగి ఉండి నువ్వు ప్రకటన చేస్తున్నావు అనుకో, నువ్వు పిచ్చోడు అవ్వచ్చు, నువ్వు ఎడ్డోడు అవ్వచ్చు, నువ్వు తింగరాడు అవ్వచ్చు, నీకు మాట కూడా సరిగా రాదు, నువ్వు మాట నేర్పడం కూడా కాదు, జ్ఞానయుక్తమైన తీయటి మాటలు లేకపోతే ఏదో గొప్పగా చెప్పక అవసరం లేదు. దేవుని శక్తి నీ నోట్లో ఉన్న ఆ మాటలు చెప్పావనుకో, వచ్చిరాని మాటలు, ఆ మాటల వల్ల ఏమవుద్ది? ఆ మాటలే రక్షిస్తాయి. ఆ మాటలు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో దాచుకోవాలి. నీ హృదయంలో దాచుకోవాలి. నువ్వు ఆ మాటల్ని నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే ఆ సువార్త ఏం చేస్తుంది? ఆ సువార్తను మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. సువార్తను గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మనం రక్షణ పొందుతాం. చూద్దాం చూడండి, 1 కొరింథీ 15 అధ్యాయం 1-4. 1 కొరింథీ 15 అధ్యాయం 1-4. అంటే నువ్వు రక్షకుడిగా కావాలంటే నీకేం కావాలి? నువ్వు రక్షకుడు అవ్వాలంటే నువ్వు దేన్ని కలిగి ఉండాలి? దేవుని శక్తిని కలిగి ఉండాలి. చూద్దాం 1 కొరింథీ పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీ సంఘంతో, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతును, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారు. చూడండి ఏం చేయాలంట? మీరు దానిని రెండవ వచనం, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించుతునో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఉందురు. చూడండి పౌలు చెప్పాడు ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకోండి. మీరు ఆ సువార్తను గట్టిగా పట్టుకు అంటే మీరు అనుసరించండి, దాన్ని విడిచిపెట్టబాకండి. సువార్తను బట్టి మీరు జీవించండి, నమ్మండి, అనుసరించండి అనే చెప్తున్నాడు. మీరు గట్టిగా పట్టుకోవాలి అంటాడు. పట్టుకుంటే ఏం చేస్తారంటే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారే ఉందురు. ఇప్పుడు మీరు కూడా సువార్త చెప్పారనుకోండి, ఆ సువార్తను విన్నవాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుంటే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూడా రక్షణ. ఎందుకు? రక్షణ కలిగజేయటానికి దేంట్లో శక్తి ఉంది? సువార్తలో దేవుని శక్తి ఉంది సువార్తలో. కాబట్టి మన నోట్లో ఏం కావాలి? మనం ఏం చెప్పాలి? మన నోట్లో ఏది ఉండాలి? మన హృదయంలో ఏమి ఉండాలి? మన క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోండి అంటాడు.
క్రీస్తుని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. క్రీస్తు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకొని క్రీస్తు వాక్యాన్ని చెప్పాలి. క్రీస్తు వాక్యం చెప్పడం ద్వారా ఆ సువార్తను వారు గట్టిగా పట్టుకోవడం ద్వారా ఆ సువార్త ద్వారానే వాళ్ళు రక్షణ పొందుతారు. నువ్వు ఒక వ్యక్తిని రక్షించాలి అంటే నువ్వు ఏం కలిగి ఉండాలి? సత్య సువార్తను కలిగి ఉండాలి. సువార్త అంటే చాలామంది సువార్త చెప్తా ఉన్నారు. ఏ సువార్త కలిగి ఉండాలి? సత్య సువార్త కలిగి ఉండాలి. సత్య సువార్త కలిగి ఉండాలి. ఆ సువార్త చెప్తే ఆ సువార్త వలన వాళ్ళు రక్షణ పొందువారే ఉంటారు. పౌలు కొరింథీ చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎందులో దేవుని శక్తి ఉంది? సిలువను గూర్చిన వార్త అంటే సువార్తలో సిలువను గూర్చిన వార్త ఏమంటాడు? నశించుతున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. సువార్త ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది అమ్మా. కాబట్టి ఒక వ్యక్తిని నువ్వు రక్షించాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి? నీ చేతిలో ఏముండాలి? సువార్త కావాలి. సువార్త నువ్వు నమ్మి నువ్వు సువార్తను అనుసరిస్తూ ఇంకా వేరే వాళ్ళకి సువార్త చెప్పాలి. చూద్దాం చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అనగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండినట్లు అని చెప్తున్నాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము అనగా అక్షయమైన బీజము. దేవుని వాక్యము ఎలాంటిదంట? అక్షయమైన బీజము. క్షయబీజము నుండి కాదంట, శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము. సువార్త ఎలాంటిదంట? శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఈరోజు ఒక వ్యక్తి దేని వలన మళ్ళా పుట్టవలసిన అవసరం ఉంది? యేసుక్రీస్తు దగ్గరికి నికోదేము అనే ఒక ఆయన వచ్చాడు. ఆయనతో యేసుక్రీస్తు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడంట. కొత్తగా జన్మించాలి. ముసలివాడనైనా నేను మరలా తల్లి గర్భంలో ఎలాగో ప్రవేశించి మళ్ళీ జన్మింపగలను అంటాడు. అప్పుడే యేసుక్రీస్తు అంటాడు, శరీర మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ. నువ్వు తల్లి గర్భంలోంచి దూరిపోయి మళ్ళీ జన్మించమని అంటలా, వాక్య మూలంగా జన్మించాలి. ఏంటది? క్షయ బీజము కాదు, అక్షయమైన బీజము అనగా శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడాలి. ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే అక్షయ బీజము ద్వారా పుట్టింపబడాలి. నువ్వేం పట్టుకుని వెళ్ళాలంటే దగ్గరికి నీ దగ్గర ఏముండాలి? ఒక వ్యక్తిని మరణంలో నుండి జీవంలో నడిపించాలంటే నీ దగ్గర ఏముండాలంటే అక్షయ బీజము కావాలి. అక్షయ బీజం ఉండి దేవుని వాక్యమనే అక్షయ బీజము నీ దగ్గర ఉంటే ఆ వాక్యము ద్వారా అతను దాన్ని విని లోబడి దాన్ని అంగీకరించి దానికి లోబడి బాప్తిజం తీసుకుంటాడు. కాబట్టి అక్షయ బీజము నుండి పుట్టించవలసిన అక్షయ బీజము ద్వారా పుట్టవలసిన వాళ్ళే ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శరీర మూలంగా ఈ లోకంలో జన్మిస్తున్నాం. మన పరలోకం ఎలా అంటే దేని వలన జన్మించాలంటే వాక్యము వలన జన్మించాలి. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వాళ్ళగా ఉండాలి. అందుకనే ఇక్కడ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. 12వ వచనం అనుకుంటుంది చూడండి. అక్కడ 12 కాడి నుంచి తను ఎందరు ఏకీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, ఎవరు తను ఎందరు అంగీకరించెదరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలవుటకు అధికారము. అంటే ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారంట వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేస్తు వలనైనను మానసేస్తు వలనైనను పుట్టిన వారు కారు అంటాడు. దేవుని వలన పుట్టినవారు అంటే వాక్యమూలముగా శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలంగా పుట్టింపబడాలి. అంటే ఒక వ్యక్తి మరణంలో ఉండి జీవంలోని దాటాలంటే ఏది కావాలి? వాక్యము కావాలి. వాక్యానికి ఉన్న శక్తి ఏంటి? తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం.
యాకోబు పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కన్నాడు అంటాడు. మన ఏమంటాడు? తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మనలను కన్నాడు అంటాడు. అంటే దేని వలన కనబడాలి? సత్యవాక్యము వలన. వాక్యము వలన, ఆ వాక్యము సత్యవాక్యము వలన కనబడాలి. తర్వాత ఇంకోటి చూద్దామండి. 1 దశలోనిక 2:13. 1 దశలోనిక 2:13. 1 దశలోనిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంతక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో చూడండి. ఏంటంటే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగజేస్తున్నది. మీలో కార్యసిద్ధి కలిగజేసేది ఏంటి? వాక్యమే. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తిని మనం రక్షించాలంటే మన దగ్గర ఏముండాలి? మన దగ్గర ఏముండాలి అంటే వాక్యము ఉండాలి. ఆ వాక్యమే ఏ వాక్యమే ఉండాలి? సత్యవాక్యమే ఉండాలి. ఏ వాక్యము ద్వారా నిన్ను ఈ లోకములో రక్షకుడిగా నిలబెట్టాలని దేవుడు తలంచాడో అదే వాక్యాన్ని కలిపి చెరిపేసి సాతాను తన రాజ్యంలోనికి అనేక మందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసిందో. అనేక మందిని రక్షించి నువ్వు రక్షించబడి అనేక మందిని రక్షించటానికి వీలుగా ఏ వాక్యాన్ని అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని చేత అపోస్తుల ద్వారా ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాడో, సిద్ధపరిచి స్థిరపరిచాడో వాక్యాన్ని, ఆ వాక్యాన్ని పట్టుకుని నువ్వు వెళ్ళవలసిన వాడే ఉండగా అదే వాక్యాన్ని పట్టుకుని కలిపి చెరిపేసి నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళకుండా, పరలోకం వెళ్ళకుండా, నువ్వు రక్షించబడకుండా సాతాను తనతో పాటు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉండే ఈ ప్రయత్నంలో వాడు ఏం చేశాడు? వాడు ఏం చేయాలి చెప్పండి? మీరు రక్షణ పొందకూడదు. ఏం చేయాలి? కలిపి చెరిపోయాలి. వాడు మొదటి నుంచి అదే పని కదా. దేవుడు మీరు చనిపోతారంటే మీరు సావరు. అయితే ఇక్కడ మనం చూద్దాం. వాడు వాక్యాన్ని కలిపి తెరపటం అనేది ప్రారంభించాడు. ఈ భిన్నమైన సువార్త, నీతి విరోధుల తప్పుడు బోధలు. భిన్నమైన సువార్త, నీతి విరోధుల తప్పుడు బోధలు. యేసుక్రీస్తు మళ్ళీ రెండవసారి రావాలంటే ఏం జరిగి ఉండాలి? ఇక్కడ ఈ సువార్త సర్వలోకానికి ప్రకటించబడాలి. అటు తర్వాత అంతము వచ్చిన 24:14 మత్తయి 24:14 ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమందంతటా ప్రకటించవలను. అటు తర్వాత అంతము వచ్చును. అంతము రావాలంటే యేసుక్రీస్తు రెండోసారి రావాలంటే ఏం జరగాలి? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తంగా ప్రకటించబడాలి. రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడాలంటే వీడేం చేస్తున్నాడు? దాన్ని కలిపేత్తం వలన రాజ్య సువార్త సాక్షాత్తంగా ప్రకటించబడాల. సువార్త ప్రకటించబడుతుందని అనుకుంటున్నాం కానీ సరైనది కాదు. మత్తయి 24:14 రాసుకున్నారు కదా. అయితే ఇప్పుడు మనం చూద్దాం. వాక్యాన్ని కలిపి చెరిపేసేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఏంటి అనేసి మనం చూస్తే 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ అధ్యాయము 2 నుంచి చూద్దాం. దేవాసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చి, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని
సర్పము తన యుక్తి చేత తన కుయుక్తి కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు అవ్వను మోసపడుతున్నట్లు మీ మనస్సులను చెరుపబడి మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న క్రీస్తు ఎడలనున్న సరళత నుండి సరళత నుండి పవిత్రత నుండి పవిత్రత నుండి ఎట్లయినను ఎట్లయినను తొలగిపోవునేమో అని ఆ, భయపడుచున్నాను. భయపడుతున్నాను అంటాడు. మరి తొలగించేవాడు ఎవడు? క్రీస్తు యొక్క సరళత నుండి పవిత్రత నుండి తొలగించేవాడు ఎవడు? ఎవడంటే అపవాది. వాడి వాడి వాడు ఎలా వస్తున్నాడు మన దగ్గరికి? మన దగ్గరికి ఎలా వస్తున్నాడు? ఎలా వస్తాడు? వాడు వేషం ధరించుకుంటేనే రాగలడు. మనం నమ్మాలంటే ఏం చేయాలండి? మనలాగా రావాలి, మనలాగానే రావాలి. వస్తేనే మనం గుర్తుపడతాం. గుర్తుపట్టలేం. కోడిగుడ్లు ఆ గుడ్లు ఈ గుడ్లు పెట్టి మేపుతాం. మన ముసుకేసి రావాలాడు. వేషం ధరించుకుని రావాలి. వేషం ధరించుకొస్తేనే, లేకపోతే ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించుకుని నామాలు పెట్టుకుని నేను వచ్చానుకోండి, మనం నమ్మం కదా. అమ్మో ఏంటో అనేసి నమ్మం. అందుకని వాడు ఎలా వస్తాడు? వేషం వేసుకుని వస్తాడు. చూద్దాం చూడండి. ఎక్కడంటే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. చాలండి. ఏంటంట ఏలైనగా అట్టి వారు క్రీస్తు అపోస్తుల వేషము ధరించుకున్న వారేండి దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివారినే ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేసి ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. కాబట్టి వాడు ఎలా వచ్చేస్తున్నాడు మన దగ్గరికి అంటే వాడు కూడా వేషం కట్టేసుకుని వస్తున్నాడు. అందుకని ఇక్కడ చూడండి. ఎక్కడంటే 2 కొరింథీ 11వ అధ్యాయంలో 2-4 ఏలైనగా వచ్చినవాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వాని గురించి సహించుట యుక్తమే. ఇక్కడ చూడండి. ఏలైనగా వచ్చిన వాడైనా మేము ప్రకటించిన మరి యొక్క యేసును ప్రకటించిన. చూడండి ఏం చేస్తున్నాడు? మరి యొక్క యేసు. ఏం జరిగింది? పౌలు గలతీ సంఘానికి వచ్చి వాక్యం ప్రకటించేశాడు. ప్రకటించేసిన తర్వాత ప్రకటించి బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళి మళ్ళీ కొంత పని చూసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా అయిపోయారంటే ఆశ్చర్యపోతున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోయాడు. పౌలు చెప్పి ఒప్పించాడు. ఆయన ప్రసవ వేదన పడ్డాడంట వాళ్ళ కోసం. 4:19లో అదే మరల ప్రసవ వేదన మీకోసం పడవలసి వచ్చింది అంటాడు. ఇక్కడ మనం చూస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం 6వ వచనం కింద చూస్తే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను కలవరపరచువారు కొందరు ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చేసి ఇంకేం చెప్తున్నాడు కింద? మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడును మరలా చెప్పుతున్నాను, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు. చాలండి. ఇక్కడ మనం చూసుకుంటే మేము ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త. ఈరోజు మనం చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాల్లో కానీ మీటింగుల్లో కానీ లేకపోతే క్రైస్తవ బోధల్లో
క్రీస్తుని గురించినటువంటి క్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి, క్రీస్తు ప్రేమను గురించి, దేవుని ప్రేమను గురించి, క్రీస్తు త్యాగాన్ని గురించినటువంటి సంగతులు చెప్తున్నారా, లేకపోతే ఏమి బోధిస్తున్నారు? ఇది మనకు కావాలి. ఈరోజు చెప్పవలసింది ఏంటి? అసలు ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి మరణం నుండి జీవంలోని దాటాలంటే దేనిలో శక్తి ఉంది? సువార్తలో శక్తి. రక్షణ కలిగజేయటకు దేవుని శక్తి. దేన్ని పట్టుకుంటే రక్షణ పొందుతాం? సువార్తను గట్టిగా పట్టుకుంటే రక్షణ పొందుతాం. అయితే ఆ సువార్తను చెప్పకోకుండా నిన్ను చేయాలి కాబట్టి భిన్నమైన సువార్త చెప్పాలి. భిన్నమైన సువార్త అంటే ఈ సృష్టిలో ఏముంది, లేకపోతే అదే ఉంది అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం మనకి తెలవట్లా. తప్పిట్లు కొట్టేసి వేసేస్తున్నాం. మీరు 10 రూపాయల కాగితం ఏంటి? 10 రూపాయల కాగితం మీద ఏముంది? పులి ఉందా? సింహం ఉందా? ఉంది. 100 రూపాయల కాగితం మీద ఉంది. అదే సాతాను ముద్ద, అదే క్రూరమగు. తప్పిట్లు కొట్టేసి వేసేస్తున్నారు. ఇది భూ సంబంధమైన జ్ఞానం. కాగితాల మీద వేయడు ఆడు. ఎక్కడ వేస్తాడు? హృదయాల మీద. ఎక్కడ వేస్తాడు? కుడి చేతి మీద. క్రియల్లోనూ తలంపుల్లోనూ ముద్ర వేసేస్తున్నాడు. ఏ ముద్ర? ద్వేషము, ఈర్ష్య, పగ, కుట్ర, దగ, అసూయ, కలహాలు, మత్సరాలు. మీ తండ్రి మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఏ ముద్ర వేస్తున్నాడు సాధారణగాడు? ఎక్కడ వేస్తున్నాడు ముద్ర? కాగితాల మీద వేస్తున్నాడు. పిచ్చోడాడు. ఆడు పిచ్చోడైతే డబల్ పిచ్చోళ్ళు. తప్పిట్లు కొట్టి వేసేస్తున్నారు. నేను పక్కన చూసా, అమాయకులు ఏమైపోతున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. నాకు భయం వేసిపోయింది. వీళ్ళందరూ వెళ్ళేసి తప్పులు కొట్టేస్తే కాగితం 100 రూపాయలు తిండి అంటున్నాడు. దేవుడా దైవమా అనేసి చెప్తా, తీండి 100 రూపాయలు తిండి. ఉందా? గుర్రం ఉందా? లేకపోతే బొమ్మ ఉందా? మృగాలు ఉన్నాయా? పక్షులు ఉన్నాయా? ఉన్నాయి అనగానే వీళ్ళందరూ అదే సాతాను ముద్ర అంటాడు. సాతాను ముద్ర అక్కడే కాగితాల మీద వేయడు. కాగితాల మీద వేస్తాడే ఇక్కడే వేస్తాడు. ఇక్కడ వేస్తాడు. ఇది చెడగొట్టాలి. హృదయము, తలంపులు. ఏది ఘోరమైన వ్యాధి కలదు చెప్పండి? కాగితాల. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. సాతాను ఎందుకు నీ హృదయమును మోసపుచ్చెను అంటాడు. సాతాను ఎందుకు నీ హృదయాన్ని? అపవాది హృదయములో ఇంతకుముందు సాతాను ఊరికిపోయాడు. హృదయమును మనసును దేవునికి లోబడినల్లాను వారలానా. చూడండి బైబిల్ బయటట తీయండి. ఎక్కడ సాతాను ముద్రేస్తాడు? హృదయంలోను, తలంపుల్లోను, క్రియల్లోనూ ముద్రేస్తూ ఉంటాడు. కుడి చేతి మీద, నొసటి మీద ముద్రేస్తూ ఉంటాడు. వీడు రూపాయి కాగితాల మీద ముద్రేస్తానంటే ఏళ్ళ కొట్టి తప్పేస్తున్నారు. ఏ సువార్తది? భిన్నమైన సువార్త. చెప్పేదంతా ఆకాశము, భూమి, అది ఇది చెప్పే బోధ ఎక్కువగా ఈ ఆత్మల గురించి చెప్పాలి కానీ శరీరాన్ని గురించి చెప్పకూడదు. బోధ ఎక్కువ చెప్పాలి, కొంత ఉండాలి కానీ మొత్తం మన జీవితమే కట్టి మిగిలిచిన కన్నీటి కాదు. కట్టి కోసమే. ఇక ఆ కట్టి కోసమే ఈ శరీరాల కోసం చెప్తా ఉంటే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా. అవును అంటారు వాళ్ళు. అవునంటారు. దేని గురించి చెప్పాలి చెప్పండి? ఏ వాక్యం చెప్పాలండి? భిన్నమైన సువార్త అండి. ఇది మనం తెలవకుండానే మనం అబ్బో అనేసి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళని పైకి లేపుతున్నాం. ఎందుకంటే మనం కూడా అందులో దూరిపోయాం. మనం కూడా ఆ ముద్ర పడిపోయింది. మనకు అర్థం కావట్లా. నీకు అర్థం కాకూడదు. నీకు ఏ సువార్త చెప్పాలో అర్థం కాకూడదు. నువ్వు చెప్పకూడదు. వేరేవాడికి కూడా నువ్వు నమ్మకూడదు. వేరే వాళ్ళని కూడా నమ్మకూడదు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు వీడు? ఎలా ముసుకేశాడు? జ్ఞానం అనే అబద్ధముగా చెప్పిన విపరీత వాదాలకు దూరంగా ఉండవు తిమోతి. జ్ఞానం అనే అబద్ధంగా చెప్పిన విపరీత వాదాలు ఉన్నాయి. దానికి ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మరి ఏ సువార్త చెప్తున్నారు? పౌలు ఆ కాలంలోనే చెప్తున్నాడు. పౌలు మొదటి శతాబ్ద కాలంలోనే పౌలు చెప్తా ఉన్నాడు భిన్నమైన సువార్త. చూద్దాం చూడండి పౌలు ఎలాంటి వాక్యాలు చెప్పాడు. 2 కొరింథీ పత్రిక 2:17. 2 కొరింథీ 2:17. కాబట్టి ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించున్నాము. ఎంత భయంతో వణుకుతూ ఉండాలంటే క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నా. నువ్వు ఎవరి గురించి చెప్పాలి? దేని గురించి చెప్పాలి? రావిపూడి వెంకటాద్రి గురించి చెప్పాలా? అమ్మ దేదాది గురించి చెప్పాలా? లేకపోతే ఇంకోటి గురించి చెప్పాలా?
యేసుని గురించి చెప్తే ఒక వ్యక్తి రక్షించబడతాడా? ఎంత విలువైన సమయాన్ని ఎవరి గురించి చెప్తున్నాను? వాళ్ళ గురించే కాదు, లోకంలో అందరి గురించి విలువైన సమయాన్ని శరీర స్వస్థతల గురించి వాడుతున్నారు జనాలు. ఎంత విలువైన టైం దేనికి వాడుతున్నావు? ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు నువ్వు అసలు? మనకి తెలవకుండానే మనం కూడా లోబడిపోతున్నాం. అమ్మో, దేవుని యొక్క మహాశక్తి ఇతడేనేమో. యోహాను సువార్త అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో దేవుని యొక్క మహాశక్తి ఇతడేనేమో అనేసి అక్కడ భ్రమపడ్డారు. ఇప్పుడు కూడా వాడు నేనే మహాశక్తి అంటున్నాడు, దేవుని యొక్క మహాశక్తి ఇతడేనేమో అని వీళ్ళందరూ కూడా భ్రమపడుతున్నారు. ఎక్కడ? అపోస్తల కార్యాల్లో 8వ అధ్యాయంలో. ఏది ఆత్మలో రక్షించేది? దేనిలో శక్తి ఉంది? దేనిలో దేవుని జ్ఞానం ఉంది? 8వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. 8వ అధ్యాయం 9 నుంచి. లోగడ పట్టణములో గారడి చేయుచు తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుచు. ఎవరు చెప్పుకుంటానండి? నేను గొప్పవాడిని అని చెప్పుకునేవాడు ఏమన్నాడు? నేను ఎందుకు పనికిరాని వాడిని, నాకే తెలియదు, నేను మీకు చెప్తాను, నేను నేర్చుకుంటున్నానని చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? నేను మీకు చెప్తాను, నేను నేర్చుకుంటున్నాను అని చెప్తుంటే వీడేమని చెప్పుకుంటున్నాడు? తానే ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుడు మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని మీద లక్ష్యం ఉంచిరి. దేవుని యొక్క మహాశక్తి ఇతడేనేమో వాడు చెప్పుకుంటున్నాడు, వీళ్ళు కూడా ఎలా ఉంది ఇప్పుడు చూడండి. వాడు ఎలా వస్తాడు? మేము దేవుని వాక్యమును కలిపి తెరిపడి అనేకుల వల్ల ఉండక అంటాడు. కలిపి తెరిపేసేస్తున్నాం. ఎవరు ఎదుట బోధిస్తున్నాడా? క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాము. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. నువ్వు ఎంత జాగ్రత్తగా బోధించాలి, ఏం బోధించాలి, ఏ వాక్యం చెప్తే ఆత్మల రక్షణ వస్తుంది. నువ్వేదో మాయలు మంత్రాలు తంత్రాలు చెప్పక్కర్లేదు. నువ్వేదో మర్మాలు ఎక్కడి నుంచో లాక్కరావక్కర్లా. అర్థమైందా? ఇప్పుడు అద్దంకి రంజిత్ ఓపురు ఉన్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు? ఇలాంటి భూములు అంట ఈ విశ్వంలో చాలా ఉన్నాయంట, అన్ని భూముల్లోంచి అంట పరలోకంకి వెళ్ళి నువ్వే భూమి నుంచి వచ్చావు అని వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు. బైబిల్ చెప్తుందా ఇన్ని భూములు ఉన్నాయని? శాస్త్రం చెప్పుద్దండి. శాస్త్రానికి అసలు ఈ ఆకాశపు అంచెంత లోతు ఎంతో కూడా తెలియదు. ఈ ఆకాశపు లోతు ఎంతో ఇది ఉంది, ఆకాశపు అంచు ఎంత దూరం ఉంది అది తెలియదు శాస్త్రం. ఏమీ తెలవని శాస్త్రం వాడికి కనపడిందే కొద్దిగా. ఆ కొద్దిల్లో ఏదో ఊహించేసి వాడు చెప్తూ ఉంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దాని చుట్టుకొలత ఇంత, దీని పొడిగింత, దానికి అదంతా బైబిల్లో ఉందా? దాని చుట్టుకొలత, దాని పొడుగు, దాని వ్యాసము, ఇదంతా ఆ లెక్కలన్నీ ఉన్నాయా? ఏం లేవు. వాళ్ళు చెప్పేస్తుంటే జ్ఞానం, ఎంత జ్ఞానం! వాళ్ళు చదివేది సైన్స్లోని చదువుతారు, శాస్త్రజ్ఞులు చెప్పింది వీళ్ళు నేర్చుకుని ఆడు వెరివేదవా, ఈడు పరివేదవా, ఈడు ఆవేదవ, ఈడే వేదవ, ఆడు బచ్చాగాడు, ఈడు ఇచ్చేగాడు, లేకపోతే అలాంటి వాడు, ఈ కుక్క పిల్లలు, వీళ్ళు ఆ పిల్లలు, ఈ పిల్లలు అనేసి చెప్తూ ఉంటారు. అసలు ఏం చెప్పాలి నువ్వు? నీ నోటెంపు ఏది రావాలి? మీరే సరి చేయాలి. ఎవరైతే అబద్ధాన్ని ప్రకటిస్తున్నారో వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత ఎవరిదే? దేవునికి దేవునికి స్తోత్రాలు చెల్లించాలంటే దేవునికి వందనాలు కూడా చెల్లించాలి అంటున్నాడు ప్రసాద్. ఏమన్నాడు ప్రసాద్? ఏమంటున్నాడు? ఎవరి శిష్యుడు ప్రసాద్? చెప్పు, ఎవరి శిష్యుడు? చెప్పండి. ఇది జరుగుతుందా లేదా? వాస్తవంగా జరుగుతుందా లేదా? చెప్తే ఏమవుదండి అంటాడు. యేసుక్రీస్తుని అయ్యా అంటే ఏమవుదంట? యేసుక్రీస్తుని అయ్యా అంటే ఏమవుదు? దేవునికి వందనాలు చెల్లించే కూడా ఏమవుదు అంటారు. అందరూ చెల్లిస్తున్నారు కదా, అందరూ చెల్లిస్తావు, నువ్వు చెల్లిస్తావు. బైబిల్లో ఉండద్దా? ఏం పోదు ఇది? సాతాను పోదు. ఈ సాతాను పోతుంది. ఆ సాతాను గాళ్ళందరినీ తీసుకుని మన నెత్తి మీద పెట్టుకుంటే మన ఎక్కడ తీసుకెళ్తాడు? ఆడు చెప్పండి, ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి? నరకానికి, డైరెక్ట్ నరకానికి వాడు వెళ్ళడు, మన కూడా తీసుకెళ్ళడు. చూద్దాం చూడండి. ఎక్కడంటే 1 కొరింథీ గబగబా చదువుదాం కొన్ని వచనాలు. 1 కొరింథీ 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నువ్వు నేర్పు మాటలతో కాక
ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఏం చేయాలండి? సరిచూడాలి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలు చూడండి. ఇప్పుడు ఈరోజు మనం డింకీ కొట్టేది, మనం బోల్తా పడిపోయేది ఏంటంటే మనుష్య జ్ఞానము నేర్పు మాటలతోనే డింకీ కొడుతున్నాం. వాక్యము చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పట్లా. ఆత్మ సంబంధమైన సంగతులు చదువుతూ ఉన్నారు, ప్రకృతి సంబంధమైన సంగతుల గురించి చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూడాలి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు, కానీ మనుష్య జ్ఞానంతోనే నేర్పు మాటలతోనే మన డింకి కొట్టేస్తున్నారు. వీళ్ళు ఒక బోధకుడు వచ్చేసి గంతులేస్తా వాక్యం చెప్పుకుంటూ వచ్చి అమలక్కలో నల్ల దగ్గర అట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారని గంతులు వేసుకుంటా మాట్లాడుతుంటే వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. మనం వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటుంటే వాళ్ళకి అర్థం అవట్లా, మన వాక్యం అర్థం అవట్లా. వాళ్ళు బైబిల్ చదవరు కదా, ఈ కథలు ఏంటో ఉంటారు కదా, వాళ్ళు మనం చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఏదో బెత్తరపోయి మనం కథలు చెప్పం కదా. కథ ఏంటంటే నేర్పు మాటలు. ఇప్పుడు ఈరోజు జనాలకి ఏం కావాలంటే నేర్పు మాటలు కావాలి. జ్ఞానయుక్తమైన ఈలోక సంబంధమైన బోధ చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చేలాగా బోధ చేస్తూ ఉంటే బైబిల్ చెప్పకపోయిన పర్ల, వాక్యం చెప్పకపోయిన పర్ల. మరి అలా ఉండొద్దు అంటాడు. చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయం 4-5 వచనాలు. 4-5 వచనాలు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన ఏంటండి జ్ఞానయుక్తమైన తీయటి మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతున్నాను. ఏమన్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలననే నేను మాట్లాడినను సువార్త ప్రకటించను జ్ఞానయుక్తమైన తీయటి మాటలను ఉపయోగించక. జ్ఞానయుక్తమైన తీయటి మాటలను ఉపయోగించేస్తే మనకి వినటానికి బాగానే ఉంటాయి, కానీ అది మన ఆత్మకి మాత్రం పనిచేయవు, రక్షణకు పనిచేయవు. పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపడుతూ దృష్టాంతాలే వినియోగపరుస్తున్నాను అంటాడు. తర్వాత మార్కు తీతు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. తీతు పత్రిక 1వ అధ్యాయము గబగబా చదువుదాం. 1వ అధ్యాయం 10-11 వచనాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారినై ఉన్నారు. వారి నోళ్ళు మూయించవలను. అటువారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు. ఏంటంటే అటువారు దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే దుర్లాభము కొరకు, వాళ్ళ లాభం, వాళ్ళ సొంత లాభం కొరకు, దుర్లాభము కొరకు వాళ్ళు బోధిస్తూ కుటుంబాలను ఎక్కడ తీసుకెళ్తున్నారు? నరకానికి తీసుకెళ్తున్నారు. 1 తిమోతి 1వ అధ్యాయం 6-7. వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్లు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారు. వీళ్ళందరూ ఎక్కడికి తిరుగుతున్నారు? సంఘాల్లో ఉన్న వాళ్ళకి ఏది అవసరం? వాక్యం అవసరం లేదు, ముచ్చట్లు కావాలి. ముచ్చట్లు తిరిగితే చాలు. అవి ఏంటి ప్రయోజనం అంటే నిష్ప్రయోజనమైన ముచ్చట్లే, నిష్ప్రయోజనము కానీ ముచ్చట్లకి తిరిగారు. 1 తిమోతి 6వ అధ్యాయం 20-21. 1 తిమోతి 6వ అధ్యాయం 20-21. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. అపవిత్రమైన
ఒట్టి మాటలకు జ్ఞానం అనే అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండాలి. 2 తిమోతి 2:14 2 తిమోతి 2:14 వినువారిని చెరుపుడికే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని చాలండి. వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని వాటి కోసం వాదము పెట్టుకోవద్దు. దేనికి పనికిరావండి, కొన్ని వాదాలు ఛాలెంజ్లు చేస్తారు. అది దేనికి పనికిరా, ఎవరికి ఇద్దరికి పనికిరా, ఆత్మకి సంబంధించినవి కాదు, అది స్వార్థ సంబంధించింది కాదు, రక్షణకు సంబంధించింది కాదు, దేనికి సంబంధించింది కాదు. అలాంటి దానికోసం వాదం పెట్టుకోవద్దు. వినువారిని చెరుపుటికే కానీ మరి దేనికి పనికిరాని వాదం పెట్టుకోవద్దు. తర్వాత ఎఫ్సి పత్రిక 4:14 4:14 మనుషుల మాయోపాయముల చేతను లాగు కుయుక్తి చేతను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుము. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ లాగు తప్పు మార్గముకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోవద్దు. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు తిరిగి కొట్టుకుపోవద్దు. చాలా ఉపదేశాలు ఉంటున్నాయి. ఇవన్నీ ఎలాంటి అంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశం. దీనివల్ల రక్షణ రాదు. కాబట్టి ఏది రక్షణ మన దేవుడు మనల్ని రక్షకుడిగా నియమిస్తే మనము రక్షించాలంటే సత్య సువార్త మనకు కావాలి. ఆ సువార్త తీసుకెళ్ళి ప్రకటించాలి. ఆ సువార్తను వాడు ఏం చేస్తున్నాడంటే కలిపి చేరిపేస్తాం వలన ఈరోజు అనేక మంది బోధకులుగా ఉన్నారు, కానీ ఒక్కళ్ళు కూడా రక్షణలోనికి రానటువంటి పరిస్థితి. తర్వాత 1 కొరింథీ 1:12 1 కొరింథీ 1:12 తర్వాత 1 కొరింథీ 1:17 12 17 1 కొరింథీ 1:12 1 కొరింథీ 1:17 1 కొరింథీ 2:5 చదవండి. ఒకళ్ళు గబగబా చదువుతారండి. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఏం కావాలండి? వాక్చాతుర్యం కావాలా? స్వార్థ చెప్పాలంటే వాక్చాతుర్యం కావాలా? వాక్చాతుర్యం అవసరం లేదు. వాక్చాతుర్యమే లేకుండా మాటల గారడి. ఇప్పుడు తప్పుని ఒప్పని నిరూపించాలి. ఇది కాదు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, సహోదరులకు వందనాలు చెప్పాలంటున్నాం. ఈ వాక్యాతుర్యంతో ఏమంటున్నాడు? అందరూ అలా చెప్తున్నారు కదా అంటాడు, బెదిరిస్తున్నాడు. అందరూ అలా చెప్తున్నారు, అందరూ చెప్పేది మనం చేయాలా? బైబిల్లో ఉన్నది చేయాలా? ఈ వాక్యాతుర్యంతో ఏం చేస్తున్నాడు? ఇక్కడ అమాయకులు ఉన్నారు కదా కింద కూర్చున్న వాళ్ళు, వీళ్ళకి చెప్పొచ్చండి ఏమవుదండి అంటే నువ్వు అనుకుంటే సరిపోద్దా? బైబిల్లో ఉండద్దా? నువ్వు అనుకుంటే సరిపోద్దా? యేసుని అయ్యా అంటున్నాడు. పుస్తకాలు అన్నింటిలో అయ్యా అని రాశారు కదండి, అందరూ అయ్యా అంటున్నారు కదండి. బైబిల్లో అయ్యా అని ఎక్కడ ఉందా? చూపి. బైబిల్లో యేసు అయ్యా అని ఎక్కడ ఉంది? అయ్యా అని ఒక్క దగ్గర ఉందా? ఒక దగ్గర ఉందని చూపించారు. సమరయ స్త్రీ యేసుక్రీస్తునే అయ్యా అని ఉంది. అయ్యా ఆ నీళ్లు నాకు ఎలా దొరుకుతాయి అని ఉంది. అయ్యా అంటే నువ్వు కూడా అయ్యా అంటావా? యేసుక్రీస్తు సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ఎవరో తెలియదు. యేసుక్రీస్తు సమరయ స్త్రీ ఎవరో తెలియదు. అందుకని ఆయన్ని గౌరవ సూచనగా అయ్యా అని అంది. అయ్యా అని అంది. నువ్వు అయ్యా అని అంటావా? ఇప్పుడు ఆయన ఎవరో తెలిసిన తర్వాత నువ్వు అయ్యా అని అంటావా? అలా నువ్వు తెలుసు, నీకు తెలుసు కదా యేసుక్రీస్తు ఎవరో. ఆయన 3 లోకాల్లో ఉన్నవాళ్ళు ప్రభు అని నమ్మటం కోసం ఆయన్ని ప్రతి మోకాలు యేసునామం వంగినట్లు ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును ఆయన్ను తన కుడి పార్శ్వమున హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్న తర్వాత
ఈరోజు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలంటే యేసుక్రీస్తుని అయ్యా అని అంటున్నామంటే ఒక దగ్గరనే ఉందా అయ్యా అని? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఉంది, యేసుక్రీస్తు రక్షకుడు ఉంది, యేసుక్రీస్తు ప్రభువు అని ఉంది. ఇట్లా యేసుక్రీస్తుని గురించి రాయబడి ఉంది. ఈ రాయబడి ఉన్న ఒక్క వచనాన్ని నువ్వు ఉపయోగించుకో. బైబిల్లో చెప్పండి, అపోస్తులు చేయింది, పరిశుద్ధాత్మను బోధించింది, యేసుని అయ్యా అని నేను చెప్తాను అని అంటున్నావంటే పాటల పుస్తకాల్లో ఉంది కదా, నేను చెప్తున్నా అంటే వాక్యాతుర్యమయ్యా ఇది? నీవు మాటల వల్ల వాళ్ళు దింకి కొట్టాలనుకుంటున్నావా? నరకానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్తావు, వాళ్ళని నరకాన్ని తీసుకెళ్తావు. ఎక్కడుంది చూపి నాకు యేసుని అయ్యా అని. యేసుక్రీస్తుని తండ్రిని ఎరగటమే నిత్యజీవమంట. యోహాను సువార్త 17:3 తండ్రి అద్వితీయ సత్యదేవుడు అయినా నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగటమే నిత్యజీవం. అసలు యేసుక్రీస్తు ఎవరో నీకు తెలవకుండా చేయాలంటే అయ్యా అని వచ్చంటే అదే మామూలు మాట. ఇప్పుడు ఒక అధికారిని ఏమంటాం, ఇప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, సహోదరులు వందనాలు చెల్లించాలి. ఇప్పుడు మనం ఒక అధికారిని ఏమంటాం, ఒక పెద్ద ఆయన్ని ఏమండి అంటాం, సహోదరులు ఏరా బాబు ఏరా అంటాం. పెద్ద అధికారిని ఏరా అంట. ఇప్పుడు ఏరా ఏమయ్యా అని అంటాను నిన్ను అనం, మనకున్న దాన్ని బట్టి, మనకున్న రిలేషన్ బట్టి. అదే పెద్ద అధికారిని ఏరా ఏమయ్యా అంట. అంటే సహోదరులకు చెప్పేది దేవునికి చెప్తావు నువ్వు. సహోదరులకు ఒకరికొకరు వందనాలు చెల్లించాలని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటుంటే పరిశుద్ధాత్ముని వ్యతిరేకంగా నేను దేవునికే వందనాలు చెల్లిస్తానంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. చాలా భయంకర. దీన్ని ఏమంటావంటే వాక్చాతుర్యం. మాటలు గారడీ చేసేస్తాడు. మాటలు గారడీ చేసేసి అన్న పర్వాలేదు, ఇదన్నా పర్వాలేదు, అదన్నా పర్వాలేదు అంటాడు. వీళ్ళు ఏమిటంటే అబ్బో ఈయన అక్కడి నుంచి వచ్చాడు కదా అనేసి అక్కడి నుంచి వచ్చాడు కదా, వీళ్ళ గురువు ఆయన కదా, వీళ్ళ గురువు ఈయన కదా, వీళ్ళ గురువులు ఈయన. ఈ గురువులనే నమ్ముతున్నారు. గురువులు కూడా బాప్తిదాలు తీసుకోకపోతే పరలోకం వెళ్ళరని చెప్తున్నారు. చూడండి మన కళ్ళ ముందు ఎలా మోసం చేస్తున్నాడు. వాక్యాన్ని బట్టి మనకి ఎలా ఈజీగా ఇట్లా కళ్ళకి పొరలు తీసేసినట్టు మనకి అర్థమవుతుంది. చూడండి, 1 కొరింథీ 17వ అధ్యాయము 1వ అధ్యాయం 17వ వచనం అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ మనం చూద్దాం రోమాపత్రిక 3:7 దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యం వలన దేవుని సత్యమును ప్రబలిన యెడల నేను ఇకను తీర్పు పొందనేలా. చూడండి, దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలుద్దా? నా అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలుద్దా అంటే ప్రబలదు. దేవుని సత్యం ప్రబలదు. అసత్యం వలన దేవుని సత్యం ప్రబలదు. కాబట్టి పాపనేం తీర్చబడదు. కాబట్టి ఏం చేయాలి? అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలదు. అసత్యం వల్ల జనాలకి బోధించేస్తే నమ్మేస్తున్నారు అనేసి మనం చూసేస్తే దేవుని సత్యం ప్రబలుద్దా అంటే దేవుని సత్యం ప్రబలదు. దానివల్ల ఒక్కడ కూడా రక్షణ పొందదు. 1 యోహాను 2:21 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మీరు సత్యం మెరిగిన ఉన్నందున నేను వ్రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిస్తున్నాను. ఏంటంటే ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైనది కాదు. ఏ అబద్ధం కూడా సత్య సంబంధంగా అబద్ధం చెప్పడం వల్ల చాలా మంది నమ్మేస్తున్నారు అని అంటే అది సత్య సంబంధమైనది కాదు. నా అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలుద్ది అంటే ఎంత మాత్రమో ప్రబలదు. కాబట్టి ఏం చేయాలి? మన 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 మనం మన బాధ్యత ఏంటి? ఒకవైపు నీవు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటూ రెండవ వైపు ఏదైతే అబద్ధ బోధన సాతాను సమాజంలోనికి ప్రకటింప చేస్తున్నాడో అబద్ధ బోధన ఏం చేయాలంటే పెళ్ళగించాలి, దాన్ని మొత్తం పీకేయాలి. దాన్ని పీకేయాలి, పెళ్ళగించి దాన్ని పీకేసి అవతల పడేయాలి. ఆ రెండు బాధ్యతలు నీ మీద ఉన్నాయి. ఒక బాధ్యత ఏమో సత్య సువార్తను ప్రకటించాలి, రెండవది అసత్యాన్ని
అడ్డుకట్ట వేయాలి, దాన్ని పెళ్ళగించాలి. 2 బాధ్యతలు మనకున్నాయి. అందుకని ఏం చేయాలి చూడండి, యాకోబు 2:1, యాకోబు 2:1. మహిమా స్వరూపి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. చాలండి. మహిమా స్వరూపి మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో మోమాటం ఉండొద్దు. వాక్య విషయంలో మోమాటం ఉండొద్దు. ఈయన తప్పు చెప్తుంటే అంటే ఏమనుకుంటాడు అని అంటే అతని బాధ్యత ఎవరిది? నీ మీద వస్తుంది. తప్పు చెప్తుంటే తప్పు చెప్తున్నావు అని చెప్పకపోతే తప్పు చెప్పేవాడికంటే తెలుసుండి ఆయన్ని సరిచేయనందుకు నీకు నీ విషయంలో వాళ్ళకి అడుగుతాడు. అందుకని ఏం చేయాలి? ముఖమాటము గలవారై ఉండకూడే అంటాడు. దేని విషయంలో? యేసుక్రీస్తును గురించిన జ్ఞాన విషయంలో మోమాటంగా ఎవరన్నా తప్పు చెప్తున్నా. అందుకని నేను చెప్తున్నాను, నేను కూడా ఏమైనా తప్పు చెప్తా ఉంటేనేమో మళ్ళీ నన్ను సరి చేయాలి. మీరు బాధ్యత ఎవరిది? వినేటోళ్ళది కూడా బాధ్యత ఉంది. వినేవాళ్ళు తప్పిట్లు కట్టి ఏళ్ళు వేసేస్తా ఉంటుంటే నేను ఏది చెప్తే అది మీరేంటంటే ఇప్పుడు పాత నిబంధనలోని చూపించాలి. అయితే సాదృశ్యాలుగా ఉండాలి. అవి ఎలా ఉండాలంటే అవన్నీ యుగాంతంలో మనకి బుద్ధి కలగటానికి సాదృశ్యంగా ఉండటానికి రాయబడి. అది ఎలా చూపించాలి అంటే యేసుక్రీస్తు మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే అరణ్యములో మోసే సర్పాన్ని ఎలాగే ఎత్తాడో అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలను అని చెప్పి పాత నిబంధన చూపించుకొచ్చి నేను కూడా అలా ఎత్తబడాలి. ఆ సర్పం వైపు చూసినవాడు, పాము కాటు వేయబడిన వాడు ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తే వాడు బతికాడు. అలాగే నేను కూడా మీరు ఆది మహాగణ సర్పము చేత కాటు వేయబడ్డారు, పాపములో ఉన్నారు, నాశనములో ఉన్నారు, మీరు చస్తే నరకానికి వెళ్తారు. కాబట్టి మీకోసం నేను ఎత్తబడాలి. నేను ఎత్తబడితే నా వైపు చూస్తే అంటే నన్ను అంగీకరిస్తే మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటుతారు అనేసి సాదృశ్యంగా చెప్పాడు. బైబిల్లో కూడా కొత్త నిబంధనలో కూడా సాదృశ్యంగా చెప్పినవి ఉన్నాయి. కొత్త నిబంధనలు లేవా? పేతురు పత్రికలో, కొరింథీ పత్రికలో, హెబ్రీ పత్రికలో, రోమా పత్రికలో, తర్వాత తిమోతి వాటిలో ఇవన్నిటిలో కూడా కొన్ని ఉన్నాయి. యోధాలు ఇవన్నిట్లో కూడా పాత నిబంధనలో ఎత్తి చూపిస్తూ రాస్తాడు. ఎందుకు రాస్తున్నాడంటే వాళ్ళకి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి అవి రాయబడినాయి. ఆ బుద్ధి కలగటానికి రాయబడి ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చెప్పాలి. నువ్వు చరిత్రలు చెప్పక్కర్లా కూర్చుని. అబ్రాహాం గురించి చరిత్ర, లేకపోతే ఫలానా వాళ్ళ గురించి చరిత్ర, దానికంటే ఇంపార్టెంట్ ఏంటి? రక్షణ దేనికి? అబ్రాహాంకి కూడా సువార్త వాగ్దానం చేశాడు. సువార్తను గురించి అబ్రాహాం కూడా వాగ్దానం చేశాడు అన్నాను. అయితే ఆ కాలంలో వాగ్దానం చేసింది సువార్త. అలాగే మనం చూస్తే ఇప్పుడు కాలంలో సువార్త ఏంటి? క్రీస్తు. మేము క్రీస్తుని శరీరధారిగా ఎరిగి ఉండేను, ఇక మీదట అలాగే ఎరగము అంటున్నాం. ఎరిగి ఉన్నాం కానీ ఇప్పుడు ఎరగమని పౌలు చెప్తున్నారు. మరి అదేంటి ఎరగని అంటున్నాడు? ఎందుకంటే యేసుక్రీస్తు దావీదు సంతానములో గాను శరీరాన్ని బట్టి దావీదు సంతానము గాను మృతుల్లోని తిరిగి లేచటను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మేము దావీదు సంతానంగా మాత్రం ఎరగం, మరి కుమారుడిగా మాత్రం మాకు ఎరగం. యేసుకి శరీరాన్ని బట్టి మాకు తెలవదు. యేసుక్రీస్తు ఈ మృతుల్లోని తిరిగి లేచిన యేసుక్రీస్తునే మేము ప్రకటన చేస్తాం. మృతుల్లోని దేవుని కుమారుడైన యేసుక్రీస్తుగా లేచాడు కాబట్టి ఆయన్నే ప్రకటన చేస్తున్నాం. ఈరోజు మరీ కుమారుడుగా మేము క్రీస్తుని ప్రొడక్ట్ బయట వాళ్ళకి చెప్పట్లేదు. ఇది అలా అనమాట. అయితే దేని చెప్తున్నావు, ఎలా ఉన్నావు, ఏంటి? ఏ మోమాట మాత్రం ఉండొద్దు. ముగిస్తాను గల్తీ తర్వాత 2 పేతురు ముగిస్తాను. 2 పేతురు 3:17. 2 పేతురు 3:17. మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి ఏం చేయాలి? నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఏం చేయాలండి? నీతి విరోధుల తప్పు బోధల నుండి తొలగింపబడి
చెప్పు. మీకు కలిగిన స్థిర మనస్సును మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఏం చేయాలి? ముందు నీతి విరోధుల తప్పుడు బోధ నుండి తొలగిపోబడాలి. తొలగిపో. ఆడు తప్పే చెప్తాడండి, అక్కడే వెళ్ళి కూర్చుంటామండి. చాలామంది చెప్పేది ఏంటంటే ఆడు తప్పు చెప్తాడండి, చాలా తప్పులు పట్టుకున్నాడండి, మా బోధకుడు ప్రసంగంలో 10 తప్పులన్నా చెప్తాడండి అంటాడు, అక్కడే కూర్చుంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? తొలగిపోండి అని చెప్తుంటే నువ్వు అక్కడే కూర్చుంటే ఏం లాభం చెప్పు? తప్పు చెప్పినా కూడా ఫార్మాలిటీగా నేను చర్చికి వెళ్ళాలి కదా అని అక్కడికి వెళ్ళి కూర్చుంటావా? ఫార్మాలిటీగా చర్చికి వెళ్ళాలి కానీ అక్కడ కూర్చుంటావా? ఆడు తప్పు చెప్తా ఉన్నానా? బైబిల్ ఏం చెప్తుంది? నీతి విరోధుల తప్పుడు బోధల నుండి తొలగిపోవండి అని చెప్తుంది. తొలగిపోవాలి. ఎందుకు తొలగిపోవాలి? ఒకటి, నిన్ను రక్షకుడిగా నియమించాడు. రక్షకుడిగా నియమించాడు కాబట్టి నువ్వు దేన్ని పట్టుకోవాలంటే సత్యాన్ని పట్టుకోవాలి, సత్యవాక్యాన్ని పట్టుకోవాలి. సత్యవాక్యాన్ని నువ్వు విని దాన్ని పట్టుకుని దాన్ని వెళ్ళి చెప్పటం వల్ల నువ్వు ఎలా రక్షించుకుంటున్నావో వేరే వాళ్ళని కూడా ఆత్మలను రక్షిస్తావు. నువ్వు రక్షకుడిగా ఉంటావు. నువ్వు రక్షకుడిగా ఉండాలంటే నీకేం కావాలి? ఇప్పుడు సత్యవాక్యం కావాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు రక్షకుడైనా గుర్తిస్తున్నావా? గుర్తిస్తే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ తప్పుకోవాలి? ఎక్కడి నుంచి దూకాలి అంతే. దూకాలి. ట్రైన్ వస్తుంది అని అనగానే రైలు పట్టాలు మేము చేంజ్ చేయాలి చెప్పండి. దూకాలి. ఇల్లు కాలిపోతుందని గుడిసెలో కాలిపోతుందంటే గుడిసె కాలిపోతుందమ్మా అంటే కెవ్వుని కేకేసి బయటికి వస్తుంది. మనం మాత్రం మా బోధకుడండి, మా ఊరు బోధకుడండి, మేము మొదటి నుంచి ఉన్నామండి, మాకు అలా బోధకుడండి, మాకు ఇలా బోధకుడండి అని అది జ్ఞానయుక్తమైన తీయటి మాటలు చెప్పేసి కట్టేశాడు మిమ్మల్ని. కట్టేస్తే మనం ఏం చేస్తున్నాం? ధ్యానం మారుతుంది. ఎక్కడికి వెళ్ళినా గుర్తొస్తుంది. ముద్ద తినేటప్పుడు అయ్యో బోధకుడు పెట్టలేదే అని గుర్తొస్తుంది. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నిన్ను నరకానికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి నువ్వు రక్షించాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షించాలి, నువ్వు రక్షకుడిగా ఉండాలంటే ఏం కావాలి? మన చేతిలో దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ఏంటంటే దేవుని వాక్యము ఎలాంటిదంట? ఎటువంటి ఖడ్గం కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్ళ మూలుగులు సైతం దూసుకుపోతూ హృదయం యొక్క తలంపుల్ని పరిశోధిస్తూ ఉంటుందంట. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని పట్టుకుని సత్యవాక్యాన్ని పట్టుకుని వెళ్ళి చెప్పడం ద్వారా నువ్వు రక్షించబడతావు. నువ్వు బోధించిన వాళ్ళు కూడా రక్షించడు. రక్షకుడు అంటే యేసుక్రీస్తు అక్కడే రక్షకుడు కాదు. రక్షకుడు అంటే దేవుడు అక్కడే రక్షకుడు కాదు. నువ్వు కూడా రక్షకుడివే. ఈ కాలంలో నిన్ను రక్షించాలి. ఎవరి కోసం నువ్వు బతుకుతున్నావో ఒకసారి గుర్తుంచుకోవాలి. పౌలు మిమ్మును బట్టి నేను బ్రతకటం నాకున్న పనికి ఫలసాధకమైన ఎళ్ళ నేనేమి కోరుకుందును అంటాడు. మరి మన ఎందుకు బతికిస్తున్నాడు? మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? ముందు ఏం చేయాలి? ముందు మనము రక్షణలోకి రావాలి. రక్షణలోకి వచ్చిన తర్వాత ఏదైతే రక్షణ కలిగజేయటకు దేవుని శక్తి దేంట్లో ఉన్న శక్తి కలిగిన వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి మనం బోధించాలి. బోధించడం ద్వారా అనేక మందిని మనం ప్రభువులోకి తీసుకురాగలుగుతాం. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. లెక్కకి ప్రపంచంలో ఎవరో ఎక్కువ మంది అంటే ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ఎవరిని మార్చలేకపోతున్నారు కదా, ఎవరిని మార్చలేకపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీస్తులాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పౌరులాగా. పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మనం క్రీస్తుని పోలి నడుచుకుందాం, క్రీస్తుని పోలి నడుచుకుందాం, క్రీస్తు స్వరూపాల్లో మార్చబడి అనేక మందిని ప్రభువులోనికి నడిపిస్తానికి ప్రయత్నపడదాం. దేవుడు మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్.